ఏప్రిల్ ఇన్ఫ్లేషన్ మనది వచ్చింది నిన్న కొంచెం శాంతించింది అనుకోవచ్చు. ఫుడ్ ప్రైజెస్ ఇన్ఫ్లేషన్ తప్ప మిగతాదంతా ఇదిగానే ఉంది. సిపిఐ ఇన్ఫ్లేషన్ అండ్ ఇప్పటికీ ఆర్బీఐ టార్గెట్ 4% కంటే అబోనే ఉంది, అదొకటి. బట్ టాలరెన్స్ రేంజ్ లోనే ఉంది, 2 to 6%. ఆ దాంట్లోనే ఉంది 8 months నుంచి కంటిన్యూస్ గా. ఆ 6% దాటలేదు, 2% కిందకి రావట్లేదు. సో ఆ లోపలే ఉంది కాబట్టి సో డెఫినెట్ గా రిటైల్ ఇన్ఫ్లేషన్ 4.83% ఏప్రిల్లో, అది 4.85 మార్చ్లో. సో అంటే ఫ్యూయల్ ప్రైసెస్ పడుతున్నాయి కాబట్టి ఇది తగ్గింది. సో డెఫినెట్ గా ఫ్యూయల్ కనుక ఇంకా తగ్గితే, క్రూడ్ ఆయిల్ ఇంకా మంచిది మనకి డెఫినెట్ గా. అంటే ఫుడ్ ఇన్ఫ్లేషనే కొంచెం పెరుగుతూ ఉంది, ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గట్లేదు. సో ఫుడ్ ఇన్ఫ్లేషన్ తగ్గిందంటే ఇక మంచిగా ఉంటుంది. అంటే సిరియల్స్ కానీ, మీట్ కానీ, ఫిష్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవన్నీ బాగా పెరిగినాయి. అండ్ ఫుడ్ ఇన్ఫ్లేషన్ 8.7% ఏప్రిల్లో, అదే లాస్ట్ 8.52 మార్చ్లో, అదే మనకు అంతకుముందు నెలలో 8.6 ఫిబ్రవరిలో. అది కొంచెం ఇదిగా ఉంది, అది కొంచెం తగ్గితే కంట్రోల్ అవుతుంది. అంటే మార్చ్ మంత్ కంపేర్ చేస్తే ఏప్రిల్ మంత్ లో కొన్ని సెగ్మెంట్స్ కి ఇంకా లోవర్ ప్రైసెస్ ఉన్నాయి. ఏమేంటి? క్లాతింగ్ ఒకటి, ఫుట్వేర్ ఒకటి, తర్వాత హౌస్ హోల్డ్ హౌసింగ్ ఇదొకటి, గూడ్స్ అండ్ సర్వీసెస్, హెల్త్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్స్, ఎడ్యుకేషన్ అండ్ రిక్రియేషన్ అండ్ అమ్యూజ్మెంట్స్, ఇవన్నీ తక్కువే ఉన్నాయి ఆ మంత్ కంపేర్ చేస్తే. మనకి ఒకటి మెయిన్ ఇంకోటి అంటే వెదర్. వెదర్ ఈజ్ ఇంపార్టెంట్. వర్షాలు బాగా పడాలి, ఏదో 1-2 days పడ్డాయి కానీ ఫుల్ లెంత్ గా పడాలి. అది కొంచెం హీట్ వేవ్స్ కొంచెం తగ్గితే ఓవరాల్ గా సెంటిమెంట్ కూడా ఇదవుద్ది. సో డెఫినెట్ గా మన అదొకటి పాయింట్. వెదర్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్, ఐఎండి ఇచ్చే వెదర్ రిపోర్ట్ కూడా ఇంపార్టెంట్. వర్షాలు పడాలి, అప్పుడు మార్కెట్ కొంచెం ఈజీ అయింది, ఇన్ఫ్లేషన్ తగ్గుద్ది, క్రూడ్ తో పాటు ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుద్ది కాబట్టి ఎవ్రీ వన్ విల్ హ్యాపీ. సో ఇంట్రెస్ట్ రేట్ తగ్గితే బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అది సెకండ్ హాఫ్ ఆఫ్ ద ఇయర్. అది యుఎస్ లో కూడా డిసెంబర్, జూన్ కాదు, నెక్స్ట్ సెప్టెంబర్ డిసెంబర్ అనుకున్నారు. సో అక్కడ కూడా ఇన్ఫ్లేషన్ తగ్గుతూ ఉంటే రేపు ఉంది యుఎస్ ఇన్ఫ్లేషన్. సో రేపు సాయంత్రానికి వస్తుంది, అది కూడా తగ్గిందా లేదా. అది తగ్గితే బ్రహ్మాండం, ఇక డ్యామ్ షూర్ రేట్ కట్ అనేది నెక్స్ట్ క్వార్టర్ ఆ క్వార్టర్ అనేది ఉంటుంది. ప్రపోజల్ వచ్చేస్తుంది ఆ ఇన్ఫ్లేషన్ తగ్గితే. సో ఇది మనం చూడాల్సింది. సో డెఫినెట్ గా మార్కెట్ మళ్ళీ ఒక రేంజ్ లోకి వచ్చినట్టే లెక్క. 22 నుంచి 22,500 బాక్స్ లోకి మళ్ళీ వచ్చేసింది. చాలా 8 months నుంచి అక్కడే ఆడుతుంది. 500 అబౌవ్ అవుతుంది, మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. 20,000 కిందకు వస్తుంది, మళ్ళీ వచ్చేస్తుంది. సో ఈ బాక్స్ లోనే మెయిన్ నాటకం అంతా దీంట్లోనే ఉన్నట్టుంది. జగన్ నాటకం అన్నట్ట. 22,500 మొత్తం 8 నెలల నుంచి అక్కడే నడుస్తుంది. సో చూద్దాం, లెటెస్ట్ హోప్. అంటే లాంగ్ కన్సాలిడేషన్ తీసుకుంటుంది. లాంగ్ కన్సాలిడేషన్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ టార్గెట్ హ్యూజ్ అప్ అన్నా ఉంటుంది, డౌన్ అన్నా ఉంటుంది, హెవీగా ఉంటుంది. సో పాజిటివ్ సైన్స్ ఎక్కువ ఉంటే మెజారిటీ వాళ్ళకి వస్తే పాజిటివ్ సైన్ అప్పర్ సైడ్ ఉండే ఛాన్స్ ఎక్కువే కనపడుతుంది. చూద్దాం, లెట్ us hope good for the market and for us. Thank you very much.